గ్రామ దేవత మారెమ్మ తల్లి. పుంగనూరులో జీవించేటువంటి సమస్త జనులు అంటే కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు అమ్మని కొలిచేటటువంటి ఆనవాయితీ ఇక్కడ ఉంది. గత సంవత్సరము విజయవాడ పక్కన ఒక హైందవ శంకారావం అనే మహత్తర కార్యక్రమము నిర్వహించడం జరిగింది. సుమారు 7-8 లక్షల పైచీలకు మంది అక్కడ ప్రత్యక్షంగాను, కోట్లాది మంది సనాతన బంధువులు పరోక్షంగాను ఆ మహత్తర హైందవ శంకారావానికి మద్దతు తెలిపారు. దాని ముఖ్య లక్ష్యము హైందవ ఆలయాల్ని స్వయం ప్రతిపత్తి కల్పించడం. ఆలయాలు అనేది ఏ రాజకీయ నిరుద్యోగులకు అడ్డాలు కాదు. ఆలయాలు అనేది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఆ ఆలయాన్ని సంరక్షించగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతాయి. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఆ ఆలయాల్లో పెరుగుతుంది. అది కాకుండా ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఇట్లా వస్తే 10 రూపాయలు, చుట్టుకొని వస్తే 5 రూపాయలు, నేరుగా వస్తే 100 రూపాయలు, ఇట్లా టికెట్లు ధరలు నిర్ధారించి ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఏర్పాటయ్యాయి. ఈరోజు సమస్త హైందవ జనులంతా కలిసికట్టుగా ఏకదాటితో 500 సంవత్సరాల నుండి నిర్మింపబడినటువంటి ఒక రామాలయాన్ని మనం అయోధ్యలో నిర్మించుకున్నాం. అదే గవర్నమెంట్ అంటే అక్కడ ప్రభుత్వ పరిధిలో అది నిర్వహించబడడం లేదు. అది ఒక ప్రైవేట్ ట్రస్టీ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఆ ఆలయ నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. లక్షలాది మంది భక్తులు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీరామచంద్రుని దర్శించుకొని వస్తున్నారు. ఏదైనా ఒక టికెట్ ధర పెట్టారా? 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 అనే ధరలు ఏమన్నా కేటాయించారా? ఎవరైనా సరే ఉచితంగా అక్కడ రాముల వారిని దర్శించుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటే ఇలా ఉంటుంది. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ ఆ రోజు నుండి చెప్తున్నదే ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ఆలయాలు ప్రభుత్వ ఆధీనాల్లో ఉండే అక్కడ వచ్చే ధనాన్ని ఇంకొక కార్యక్రమాలకు వెచ్చించడం అనేది సమంజసం కాదు. దానికి మేము ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సుల ద్వారా ఏదైనా చేయాలంటే రోడ్లు వేయాలంటే ఆ ట్యాక్సుల ద్వారా వేయాలా, బల్బులు వేయాలంటే దాని ద్వారా వేయాలా. మేము వేసేటటువంటి ఆలయాల్లో వేసే డబ్బులు అక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధికి, ధర్మ సంరక్షణకి ఉపయోగపడాలా. ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఆలయం కూడా గ్రామంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి కూర్చొని మేమే దీన్ని నిర్వహించుకుంటాము అని చెప్పేటువంటి సందేశాన్ని వాళ్ళకి అందించి ముందుకెళ్ళాలి. దానికి అందరూ సహాయ సహకారాలు ఉండాలి. ఇక్కడ ప్రభుత్వము ఎండోమెంట్కి అప్పచెప్తా ఉంది అంటే ఆ రోజు నుండి ఎండోమెంట్ ని వ్యతిరేకిస్తా ఉంది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శనంలో మేము నడిచే వాళ్ళం. కాబట్టి ఆలయాలు అనేవి అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల ద్వారానే నిర్వహించబడాలని తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా హిందూ సోదరులకి అందరికీ నమస్కారాలు. ఈ గ్రామ దేవత చుట్టూరు గంగమ్మ, మన మారెమ్మ తల్లి, బోయకొండ గంగమ్మ, ఇక్కడ ఇవన్నీ వెలిసి ఉన్న పుంగనూరు పట్టణం ఇది. ఈ పుంగనూరు పట్టణంలో
ఇక్కడ 500 సంవత్సరాల నుంచి మా తాతలు వాళ్ళ తాతల కాడించి ఇక్కడ ఇది ఒక పుంగనూరులో అన్ని కుటుంబాలు కలిసి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసేవాళ్ళు. ఒక దద్దెలం ఉన్నప్పుడు ఇక్కడ లైట్ వేయడానికి ఒక్క గవర్నమెంట్ కానీ రాలా. మనకేమిరా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము భక్తులు అందరూ దీవెనలతో ఒక్కొక్క రోజుకి డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు ఎండోమెంట్ అనేది వచ్చింది. ఎందుకురా అంటే కాళ్ళు కుట్టేప్పుడు దీపం పెట్టేటప్పుడు ఎవడు రాలేదు. ఈ పొద్దు ఒక ప్రజల గురించి ఒక భక్తుల గురించి ఇది ఇంప్రూవ్మెంట్ అవుతానే దీని మీద కన్నుబడింది. మాకు దీనికి ఒక 500 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెడీ అయిపోలేదు గుడి. ఇది ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోలేదు. వీళ్ళు పుస్తకాన్ని వచ్చిందే దీంట్లో ఎవరున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది హిందువులు ఉన్నారు. ఒక సమావేశం మీటింగ్ పెట్టి అయ్యా మేము ఈ మాదిరి వస్తున్నాము, మీకు నోటీస్ ఇస్తా ఉన్నాము, ఈ నోటీసు జారీ చేస్తున్నాము, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏమిరా అంటే నువ్వు వచ్చి అడిగేకి చేసేకి ఉంది. ఏమిరా అంటే ఇప్పుడు పుంగనూరు పట్టణంలో చాలా గుళ్ళు ఉన్నాయి, దీపం పట్టలేని గుళ్ళు ఉన్నాయి. అప్పటికంతా మీరు సేవలు చేస్తారా? ఈ బుద్ధేమో మారమ్మ గుడికి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. కాబట్టి ఇంప్రూవ్మెంట్ అంటే భక్తులు వచ్చి అమ్మ దీవెనలు తీసుకొని అంత బండారు కోసము ఆ కరెంటుకి దానికి దీనికి వాళ్ళు వేసిన భిక్షతో డెవలప్మెంట్ అవుతుంది. ఆయమ్మ అనుగ్రహంతో భక్తులు వచ్చి పైకి వస్తున్నారు. దీనికి ఏమిరంటే దయ ఉంచి ఎండోమెంట్ కానీ ఎవరన్నా కానీ ఆ గవర్నమెంట్ అన్నా కానీ సమావేశం మీటింగ్ పెట్టి మాకు ఇష్టం ఉంటేనే, మాకంటే ప్రజలంటే భక్తులు అందరినీ చేర్చి పుంగనూరు పట్టణంలో దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదు అని ఒక సమావేశం మీటింగ్ పెట్టండి. ఇప్పుడు మేమేమిరా అంటే డెవలప్మెంట్ చేసి మా గుళ్ళలో వచ్చిన అమౌంట్ అన్నీ అందరికీ పంచేది. ఒక మసీదుకి కానీ ఒక చర్చికి కానీ వచ్చే ఆదాయము మాకెవడు పంచలా. హిందువు గుడికి వచ్చే ఆదాయం మటుకు ఎండోమెంట్కి ఇది ఎత్తుకొని పోయి పెట్టి దాబెట్టుకోవాలా, అందరికీ పంచాలా. ఇది ఎక్కడ న్యాయము? హిందువులకు ఒక న్యాయము, ముస్లిమ్స్కి ఒక న్యాయము, క్రిస్టియన్స్కి ఒక న్యాయమా? మా సొత్తు ఎత్తుకొని పోయి 10 మందికి పెంచి ఈరోజు ఏమిరా అంటే ఇది ఇంప్రూవ్మెంట్ అయింది, కన్నుబడింది. ఇది పద్ధతి కాదు. దీన్ని ఏమిరా అంటే దయ ఉంచి మేము ఎండోమెంట్కి ఒక భక్తుడుగా నేను చెప్తున్నాను, ఎండోమెంట్కి ఇస్తే మేము ఇచ్చే అభిప్రాయం లేదు. ఒక భక్తుడుగా చెప్తా ఉన్నాను, నేను ఇచ్చే అభిప్రాయం లేదు. మేము కొన్ని తరాల నుంచి ఉన్నాం, 500 సంవత్సరాల నుంచి. అంటే నాకు 70 ఏళ్ళు, 500 సంవత్సరాల కథ ఎట్లా చెప్తామంటే మా తాతలు చెప్పినారు. కాబట్టి ఏమే ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, పగడాల, నానవాళ్ళ, తుంగవాళ్ళు, గండికోట వాళ్ళు, మెట్లోళ్ళు, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఒక్క రాయి వేసి పెట్టుకొని భక్తులు అనుగ్రహంతో ఇప్పుడు ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది. దయ ఉంచి గుడి ఎట్లుందో అట్లే ఉండేట్లుగా చూసుకున్నాము. మేము ఎట్లా నడుపుతున్నామో అలాగే మేము నడిపేదానికి అందరికీ హిందువులకి అందరికీ బతిమాలుకుంటున్నాము. అందరూ సహాయంతో మేము ఎండోమెంట్కి ఇచ్చేదానికి మాకు అభిప్రాయం లేదు. నమస్కారం హిందువులకి. జై శ్రీరామ్, జై శ్రీ మారమ్మ తల్లికి, జై శ్రీ మారమ్మ తల్లికి, జై శ్రీ మారమ్మ తల్లికి. సో మాయమ్మ ఈ గుడి మాదమ్మ ఖబర్దార్. గుడి దద్దెలం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఎండోన్మెంట్ వ్యక్తి రాలేదు. కానీ ఈరోజు గుడి ఇంతగా అభివృద్ధి చెంది ఈ గుడి నుంచి ఒక ఆదాయాన్ని సృష్టించిన తర్వాత ఈ ఎండోన్మెంట్ శాఖ వాళ్ళు ఇక్కడ కొంతమంది కుట్ర చేసినటువంటి ఆ కుట్రతో ఇక్కడ ఎవరికి సమ్మతి లేదు. ఈ గుడిని వచ్చేసి ఎండోన్మెంట్ లో కలపడానికి వీళ్ళెవరు పిచ్చోళ్ళు కాదు. ఎవడో చేసినటువంటి కుట్రలకు ఎండోన్మెంట్ శాఖకు నోటీస్ పోయింది. దాని ద్వారా వాళ్ళు వచ్చేసి ఈ గుడిని ఆక్రమించుకోవాలని చూసినారు. దాని తర్వాత మేము వచ్చేసి ఇక్కడి నుంచి న్యాయ పోరాటం చేయడం జరిగింది. న్యాయ పోరాటంలో భాగంగా హైకోర్టు వాళ్ళు వచ్చేసి స్టేటస్ కో ఇచ్చారు, గుడిని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి. ఈ ఎండోన్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను, ఈ గుడి యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు దయచేసి రావద్దండి. ఒక 10 తరాలు ఇది, 10 తరాల నుంచి ఇక్కడ స్థానికులైనటువంటి పెద్ద మనుషులు వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసి ఈ గుడి నడుస్తుంది. తరతరాలుగా వచ్చేసి వాళ్ళ అమ్మవారిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు జీవనాధారం కలిగిస్తున్నాయి. మీరు ఈ గుడి ద్వారా వచ్చేటువంటి ఆదాయం పైన మీ కన్నుబడి
ఈ గుడి యొక్క మాన్యాలపైన మీ కన్నుబడి మీరు ఏ కుట్రలు చేయాలనుకుంటున్నారో ఆ కుట్రలన్నింటినీ ఖచ్చితంగా బద్దలు కొడదాం. తస్మత్ జాగ్రత్త. ఇక్కడ ఈరోజు ఈ పొంగనూరు పట్టణంలో మారెమ్మ గుడి దగ్గరికి వచ్చేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్, స్థానిక హిందూ సంఘాలు, దాని తర్వాత అమ్మవారి యొక్క భక్తులు అందరూ కలుసుకొని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసి వేలంపాట వేయడానికి ప్రయత్నించిన తరుణంలో పోలీసు వారు కూడా వాళ్ళని వచ్చేసి మీకు ఆర్డర్ లేదు, కోర్టులో వచ్చేసి స్టేటస్ కో నడుస్తుంది కాబట్టి మీరు వచ్చేసి ఇంటర్ఫియర్ అవ్వడానికి ఆస్కారం లేదని చెప్పి వాళ్ళు వాపస్ పంపించడం జరిగింది. ఇలాంటి పనికి మాలిన చర్యలు మానుకోవాలని చెప్పేసి నేను ఎండోన్మెంట్ శాఖను హెచ్చరిస్తున్నాను. గతంలో కూడా అనంతపురం కదిరిలో తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటి అక్కడ గుడిని కూడా ఎండోన్మెంట్ శాఖ బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నం చేసింది. పోరాటం చేసుకున్నాం, నిలుపుకున్నాం, అమ్మవారిని కాపాడుకున్నాం. ఇక్కడ కూడా పొంగనూరులో ఈ యొక్క గుడిని వచ్చేసి మేము కాపాడుకుంటాం. అమ్మవారిని మా నుంచి ఎవ్వరు విడదీయలేరు. ఈ యొక్క గుడి అనేది చాలా మందికి జీవనాధారం. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇట్లాంటి పనికి మాలినటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఎండోన్మెంట్ శాఖను వచ్చేసి హెచ్చరిస్తూ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ద్వారా నేను వచ్చేసి హెచ్చరిస్తున్నాను. తక్షణం మేము కూడా వచ్చేసి న్యాయపరంగా పోరాటం చేస్తాం, ఈ గుడిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ వెల్లడిస్తున్నాను. దాని తర్వాత ఇంకొక రెండో విషయం నేను ఏంద్రా అంటే దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖ అంటే ఏంద్రా, ఏం పని చేస్తుంటారు మీరు? ఇప్పుడు మీకు ఈ గుళ్ళలో జరిగేటువంటి అక్రమాలు తెలుసునా? మీ ఎండోన్మెంట్ శాఖ పరిధిలోకి వచ్చినటువంటి కొన్ని గుళ్ళ అక్రమాలు చెప్తాను. మహానందిలో వచ్చేసి ఆడ లోపల ఒక నీటి గుండం ఉండదు. ఆ గుండంలో వచ్చేసి అన్య మతస్థులు వచ్చేసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు అడ్డుకున్నారా? గుళ్ళో లోపల పోవాలంటే ఒక టికెట్, చెప్పుల కాడ ఒక టికెట్, మొబైల్ కాడ ఒక టికెట్, టోల్ టికెట్లు ఇక్కడ పోయకుండా చూసుకోండి. మీ ఎండోన్మెంట్ పరిధిలో ఉండదు కదా, కింద ఒక 100 రూపాయలు అంట, మళ్ళీ దాని తర్వాత పైన తలకాయ పొట్టేలు కొట్టాలంటే దానికి డబ్బులు, గుళ్ళోపలికి పోవాలంటే దానికి డబ్బులు. ఈ విధంగా ఎక్కడ ఏ హిందూ దేవాలయాల్లో చూసుకున్నా కానీ టోల్ అని చెప్పేసి విపరీతంగా ఏం చేస్తుంటారంటే హిందువుల యొక్క డబ్బులను దోచుకుంటుంటారు. మీరు అంత నిజమైనటువంటి నీతిపరమైనటువంటి ఎండోన్మెంట్ శాఖ దేవాదాయ శాఖ అయితే ఎన్నో పాడుపడినటువంటి గుళ్ళు ఉన్నాయి. ఏ గుడిని బాగు చేసినారు మీరు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు పాపము ఈ గుడిని ఇంతగా అభివృద్ధి చేసుకొని కాపాడుకుంటా వస్తా అంటే ఇప్పుడు ఈ గుడి మీదకి మీరు వచ్చి ఏం చేసేది ఉన్నాడు ఇక్కడ? ఇంకేం అభివృద్ధి చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది. దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బాలా? మీ ప్లాన్ని నిలుపుకోండి. ఎండోన్మెంట్ శాఖకు చెప్పేది ఏంటంటే అతి పురాతన రాయలవారి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించినాడు. ఆ గుళ్ళు గోపురాలు బాగు చేయండి, ఆ డబ్బును ఆ విధంగా ఉపయోగించండి. అంతేగాని మీకు ఆదాయం అని చెప్పేసి కార్లు పోయేదానికి, కొండెక్కేదానికి, టెంకాయ కొట్టేదానికి, పొట్టేతలు నరికేదానికి, కోడితలు నరికేదానికి, గుళ్ళో ఎంటర్ అయ్యేదానికి, అర్చనకు, దాని తర్వాత నిమ్మకాయలకు, గుమ్మడికాయలకు ఇట్లా హిందువులు దోచుకొని మీ ఎండోన్మెంట్ శాఖ చేస్తున్నది ఏందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీడియా పరంగా ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేసి ఎండోన్మెంట్ శాఖ యొక్క అక్రమాలను నిలువరించి భక్తులను కాపాడి ఈ దోపిడీ నుంచి అరికట్టాలని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమాత్ర నమః.